దౌర్జన్యం ఆల్దా మాదా మీ కళ్ళారా చూసి కూడా ఇంకా మమ్మల్ని తప్పు పడుతున్నారా? నా సరుకు మొత్తం నేల పాల్సేశాడు. దాని ఖరీదు 10,000 రూపాయలు. అది కట్టాడా సరే, లేదంటే అప్పు తీరేదాకా ఇన్న పనోడిగా ఎట్టేసుకుంటాను. చూడండి కాంతమ్మ గారు, మీరే నన్ను కాపాడాలి. అమ్మా, ఇంత చేసినా వాడిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? వాడిని నాకు వదిలేయి, వాడి లెక్క సెట్ చేస్తాను. ఏంట్రా సెటిల్ చేసేది? ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకోండి. ఏం అక్కర్లేదు, మేమెక్కడ లెక్క అక్కడ సెటిల్ చేద్దాం. చూడండి. ఆగండి ఆగండి. నమస్కారం కాంతమ్మ గారు. నమస్కారం అండి. సమయానికి వచ్చారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదిగో చూడండి, ఇతనేమో మీ దగ్గర ఈ ప్లేస్ లో పునుగులు అమ్ముకోవడానికి పర్మిషన్ తెచ్చుకున్నాడంట. వీళ్ళకేమో పర్మిషన్ లేదు. ఇదిగో ఈ ప్లేస్ కోసం వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. ఈ సమస్యని మీరే తీర్చాలి. అంతేనా? ఏమయ్యా, మీ దగ్గర పర్మిషన్ ఉందా? ఇంట్లో మర్చిపోయి వచ్చానండి. చెప్తున్నాడుగా ఇంట్లో మర్చిపోయాడని. ఇంట్లో మర్చిపోయానంటే నమ్ముతారా? సార్, ఆడో పెద్ద దొంగెదవా. ఆడు పర్మిషన్ తీసుకోపోయినా తీసుకున్నానని చెప్తాడు. ఆడి మాటలు నమ్మాకండే. ఏయ్ భాస్కర్, నువ్వు నోర్మి. ఈ తొక్కతే తగుతున్నమ్మా అంటూ చెప్తే. చూడండి ప్రసాద్ గారు, వీళ్ళకి పర్మిషన్ ఉందో లేదో నాకు తెలీదు, కానీ వీళ్ళకి మాత్రం లేదు. వీళ్ళ స్వీట్ బండి వల్ల రోజు నాకు న్యూసెన్స్ అయిపోయిందండి. వీళ్ళ స్వీట్ బండి మీద వాళ్ళ ఈగలన్నీ మా ఇంట్లోకొచ్చి మా పనివాడికి టైఫాయిడ్ వచ్చిందండి. నా మాట విని ఈ బండిని వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి. తప్పకుండా మేడం. అమ్మాయి, నీ పేరు? చిట్టమ్మ సారు. లైసెన్స్ ఉందా? లేదు సారు. అయితే వెంటనే షాప్ మూసేయి సార్, లేకపోతే నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అది కాదు సారు. సార్, నేను చెప్పేదినండి. అది కాదు సారు. వీళ్లతో ఇంకా మాటలేంటి? అసలు దీనికి అంతటికీ కారణం వీళ్ళ దగ్గర ఈ బండి ఉండబట్టే. ముందా బండిని తీసుకెళ్లిపోండి. ఓకే మేడం. సారు 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 సార్ చేయకండి సార్. సార్ ప్లీజ్ సార్, ఎక్స్క్యూజ్ మీ. సారు సారు, అయ్యో సార్ చెప్పేది వినండి. సారు వద్దు సారు. సారు ఆగండి సారు. సారు ప్లీజ్ సారు, నా బండి తీసుకెళ్ళకండి సారు, మీకు దండం పెడతాను. సారీ అమ్మా, మీ ఏరియా కార్పొరేటర్ గారు చెప్పాక కూడా మేము ఆగితే వాళ్ళు మా మీద యాక్షన్ తీసుకుంటారు. ఏయ్, నెట్టవయ్యా బండి. సారు సారు ఆగండి సారు. సారు సారు, అయ్యో సారు. సారు ఆగండి సారు, నా బండి మాత్రం తీసుకుపోకండి సారు. నా బతుకు మొత్తం ఈ బండి మీద ఆధారపడింది సారు. సారు ఆగండి సారు, మీకు దండం పెడతాను సారు. మొన్న 10,000 పెట్టి బండి కొన్నాను సారు. అది కూడా పోతే మా బతుకు తెరువు అర్థం చేసుకోండి సారు. సారు చిట్టమ్మ, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? ఆఫ్టర్ ఆల్ 10,000 రూపాయలు బండే కదా, పోనీ. అమ్మా, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉందిరా, కానీ ఈ బండి పోయినందుకు కాదు, ఆ బండి దగ్గర నువ్వు స్వీట్స్ అమ్మడం తప్పినందుకు. లేకపోతే కోట్లకి పడగెత్తిన నా కొడుకుతో ఇది రోడ్డు మీద స్వీట్లు అమ్మిస్తుందా? ఇప్పుడు అమ్మించమను, ఎలా అమ్మిస్తుందో నేను చూస్తాను. ఇది అన్యాయం, దారుణమంతా. నా మీద కోపం ఉంటే నన్ను తిట్టు కొట్టు, అంతేగాని నా కడుపు మీద మాత్రం కొట్టకని ఎన్నోసార్లు చెప్పాను. కానీ నువ్వు ప్రతిసారి నా కడుపు మీద కొడుతున్నావు, నా గుండెల మీద తంతున్నావు. ఈ పాపం నిన్ను వదిలిపెట్టదత్తా. ఇంతకింత నువ్వు అనుభవించేలా చేయకపోతే నా పేరు చిట్టమ్మే కాదు. ఏడ్చావు. ఇప్పుడు నీ కంటి ముందు బండి లాక్కెళ్ళిపోయారు. ఏం చేసావే? కిక్కురు మనకుండా కుక్కిన పేర్లా పడున్నావు. రేపు అంతే. ఎందుకో తెలుసా? ఈ వార్డుకి కార్పొరేటర్గా ఉంటేనే నన్ను ఆపలేకపోయావు. ఇంకా సేపట్లో పార్టీ ఆఫీస్కెళ్తున్నాను. జరగబోయే బై ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా టికెట్ తీసుకుంటున్నాను. ఖచ్చితంగా గెలుస్తున్నా. ఆ తరువాత ఎమ్మెల్యే అవుతా. ఇంకప్పుడు నువ్వు నన్నే వాపుతావే. నా మాట విని మూసుకొని ఇంటికెళ్ళు. నా కొడుకుని యువరాజులా చూసుకో. అప్పుడు నేను నీ జోలికి రాను. లేదు, మళ్ళీ బండి పెడతా, బడ్డీ కొట్టు పెడతా, నీ కొడుకుతో జిలేబీలు అమ్మిస్తా, బూందీ అమ్మిస్తా అన్నావనుకో, ఈసారి లాక్కెళ్లేది నీ బండి కాదు, నిన్ను.
పదండ్రా. చూసావా బావ, చూసావా మీ అమ్మ ఎంత పని చేసిందో. ఈ పులిగాడేమో అమ్ముకునే స్వీట్లన్నీ నేలపాలు చేశాడు. మీ అమ్మేమో అమ్ముకోవడానికి బండ లేకుండా చేసింది. ఇప్పుడు ఎట్ట బావ మన బతికేది? బాధపడకు చిట్టమ్మా, అన్ని రోజులు మన వైపు ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మనకు రోజు వస్తుంది. అప్పుడు ఉంటుంది అందరికీ జింతాత చితాక్ చితాక్ జింతాత చితాకే. గౌరీ, నువ్వు వచ్చావేంటే? ఎరా సచ్చినోడా, నేను ఇంట్లో ఏదో ఖాళీగా ఉన్నట్టు 4 గేదెలు తెచ్చి ఇంటి చుట్టూ కట్టేశావు. ఆడి దగ్గర పేడ తీయవు, పాలు తీయవు, గడ్డి వెయ్యవు, పిండిన పాలు అమ్మవు. మొత్తం నా మొహానేసి అడ్డగాడిదల ఊరంతా తిరుగుతుంటే అడికి చాకరీ ఎవరు చేస్తాడ్రా? నీ అమ్మ మొగుడా? నిన్ను వదులు, నీకు దండం పెడతానే. అసలే ఇది రోడ్డే, ఇక్కడ కొడితే పరుగు పోద్దే. ఏదైనా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఏంట్రా ఇంటికెళ్ళి మాట్లాడుకునేది? మర్యాదగా 4 గేదెల్ని అమ్మేసావా సరే, లేదంటే ఇప్పుడే నా బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతా సచ్చినోడా. అంత దూరం ఎందుకు లేవే, నేను ఇంటికి వచ్చేస్తాగా, నువ్వు వెళ్ళవే. 10 నిమిషాల్లో రావాలి, లేదంటే మళ్ళీ వస్తా. 2 కాళ్ళు ఇరక్కొట్టి తీసుకెళ్తా. అంతెందుకే, నాకున్నదే 2 కాళ్ళు. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళవే. ఏడ్ సిటీ అలా చూస్తున్నావు అంటే నా ఇంట్లో 4 గేదెలు తీసుకెళ్ళింది నువ్వా? నేను తీసుకెళ్ళడం ఏంటి? నిన్ను నిజం చెప్పరా, లేదంటే పోలీసులను పిలిచి లోపల వేయించమంటావా? చెప్పరా. అంత దూరం ఎందుకులే బాబు. 4 గేదెలు మేమే కొట్టేశాం. కానీ కొట్టేమని చెప్పింది మాత్రం మీ అమ్మగారు. అవును రవి బాబు, మీ అమ్మ చెప్తేనే ఇన్ని ఎదవేశాలు వేసాం. పోయి మీ అమ్మని అడుక్కో, మమ్మల్ని మాత్రం వదిలే, మీకు దండం పెడతాను. రేయ్, ఖచ్చితంగా వదిలేస్తాం. కాకపోతే మీరు రావాల్సిన చోటికొచ్చి చెప్పాల్సిన నిజాలు చెప్పాలి. చెప్పాలా? అవును, అలా చెప్తా అని మాటిస్తేనే వదిలేస్తాం, లేదంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కే. అమ్మో వదిలే, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఏ నిజం కావాలన్నా చెప్తాను. పదండి పదండి. పోదరా. కాంతమ్మ గారు, సార్, 2 నెలల క్రితం కాకినాడ తూర్పు నియోజకవర్గం సూర్యనారాయణ గారు చనిపోయారు. ఆ విషయం మీకు తెలుసు. అవును సార్. మహానుభావులు దొరికిన చోటల్లా దోచుకుంటూ ఉండేవారు. లంచం తీసుకోకుండా ఒక్క పని కూడా చేసేవారు కాదు. అలాంటి మంచి మనిషి పోవడం నిజంగా మన పార్టీకి తీరని లోటండి. కాంతమ్మ గారు, ఇప్పుడు మీరు ఆయన తిట్టారా, పొగిడారా? మీ ముందే కదా సార్ పొగిడాను. మీరు నాకు ఆయన్ని పొగిడినట్టు అనిపించిందమ్మా. కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే, వచ్చే నెలలో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది. అలాగే ఎమ్మెల్యే గారు, మరైతే ఆ ఎమ్మెల్యే సీటేదో నాకిచ్చేయండి. అందుకే కదమ్మా నేను మిమ్మల్ని పిలిపించింది. ఇంకొక వారంలో నామినేషన్స్ జరగబోతున్నాయి. ఎలాగైనా ఆ నియోజకవర్గానికి మిమ్మల్నే ఎమ్మెల్యేగా చెయ్యాలని నేను గట్టిగా పట్టుబట్టాను. దాంతో హైకమాండు మిమ్మల్నే ఎమ్మెల్యే అభ్యర్థిగా అంగీకరించి ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి విఫామ్ ఇచ్చి నన్ను పంపించారు. ఆహాహా, ఎంత చల్లని మాట చెప్పారు ఎమ్మెల్యే గారు. ఈ రాష్ట్రానికి సీఎం కావాలన్న నా కలని మీ చేతుల మీదుగా ఆ దేవుడు నెరవేరుస్తున్నాడన్నమాట. ఏంటి? అదేనండి, ఆ నియోజకవర్గానికి
నన్ను ఎమ్మెల్యేగా రికమెండ్ చేసినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇందులో నేను చేసింది ఏముంది కాంతమ్మ గారు, కాకపోతే ఒక 5 crores దాకా ఖర్చు అవుతుంది. 5 కోట్లే? మరే ఎమ్మెల్యే సీట్ అంటే ఊరికినొస్తుందంటే మా అమ్మ ఎమ్మెల్యే అవ్వడానికి 5 కోట్లయింది. అవసరమైతే 6 కోట్లు ఖర్చు పెట్టడానికైనా మేము రెడీ. ఒరే తమ్ముడు, అక్క నేను బీఫామ్ మీద సంతకం పెట్టగానే ఎమ్మెల్యే గారి అకౌంట్లోకి 1 CR ట్రాన్స్ఫర్ చేయి. అలాగేనక్క. నాకెందుకు కాంతమ్మ గారు? భలే వారండి. నేను కార్పొరేటర్ కావడానికి, ఎమ్మెల్యే కావడానికి కారణం మీరే కదా. అందుకే మాకు తోచిందేదో సమర్పించుకుంటున్నాం. థ్యాంక్స్ కాంతమ్మ గారు. ఇంకెందుకు ఆలస్యం, ముహూర్తం కూడా బాగుంది. ఆ బీఫామ్ మీద సంతకం పెట్టండి. ఏయ్, ఆ బీఫామ్ ఇవ్వు. పెన్ ఇవ్వు. ఇక్కడ పెట్టండి. స్వామి, నేను కార్పొరేటర్ అయ్యి 1 నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇచ్చావు. ఇక మిగిలింది సీఎం కుర్చీనే. ఆ అదృష్టం కూడా వరించేలాగా ఆశీర్వదించు తండ్రి. ఆగండి ఆగండి. హే చిట్టమ్మా, నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? మీ అమ్మ చేసిన ఎదో పనులు, ఆవిడ గారు నా మీద చేసిన దౌర్జన్యాలు సాక్ష్యాలతో సహా నిరూపించి ఇక్కడున్న పార్టీ పెద్దలతో గడ్డి పెట్టిద్దామని వచ్చాను. ఇదిగో సిటే శుభానే, మా అత్త ఎమ్మెల్యే సీట్ కోసం సంతకం పెడుతుంటే మధ్యలో నీ గొడవేంటే? చిన్నోరు మీరా, ప్రజల బతుకుతో ఆడుకునే ఈవిడ కార్పొరేటర్ అవ్వడమే ఎక్కువ. అలాంటిది ఎమ్మెల్యేని చేస్తే కాకినాడిని మొత్తం అటుకెళ్ళి ఆ సముద్రంలో ముంచెత్తది. ఏ నోర్మి, ఏవైనా మాట్లాడాలనుకుంటే సాయంత్రం ఇంటికొస్తాను, అక్కడ మాట్లాడుకుందాం. ముందిక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళు. తగ్గేదేలే, తోడో పేడో తెలుసుకోవడానికే వచ్చాను. ఏటి నువ్వు తేల్చేది? ఏ గుండనయ్య, నువ్వు అనవసరంగా నోరు జారకు. నేను తర్వాత చెయ్యి జారాల్సి వస్తుంది. ఎమ్మెల్యే గారు, ఈ కాంతమ్మ గారి వల్ల నాకు అన్యాయం జరిగిందండి. అది మీకు చెప్పుకుందామని వచ్చాను. నా గోడింటారా? దౌర్జన్యం చేసి ఎలగొట్టిస్తారా? బలేదానివమ్మా, నువ్వేం చెప్పాలనుకున్నా నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా చెప్పు. ఎమ్మెల్యే గారు, దాని మాటలు వినకండి. నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చిందని కుళ్ళుతో అసూయతో తనిక్కడికొచ్చింది. ఏవో మాయ మాటలు చెప్పి నాకు ఎమ్మెల్యే సీట్ రాకుండా తను ఆపుతుంది. నాకు 1 నిమిషం టైం ఇవ్వండి, దాన్ని ఇక్కడి నుంచి పంపించేస్తాను. అది కాదండి. 1 నిమిషం సార్, ప్లీజ్. ఏ చిట్టి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళవే. నేను వెళ్ళను. వెళ్ళకపోతే నెట్టాల్సి వస్తుంది. నెట్టు? నీకు దమ్ముంటే ఇక్కడి నుంచి నెట్టు. ఏంటే ఊరుకుంటున్నానని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావా? నిన్ను ఏం తింటున్నావే ఇలా తయారయ్యావు? రవిచంద్ర, చూస్తావేంట్రా? నీ పెళ్ళాన్ని బయటికి తీసుకెళ్ళు, లేదంటే చేతిదాకా వచ్చిన ఎమ్మెల్యే పదవి చేయి జారిపోతుందిరా. అమ్మా, ఇది మీ అత్త కోడలికి సంబంధించిన విషయం. మధ్యలో నన్ను లాక్కు. చిట్టి నిన్ను నెడుతుందో, నువ్వు చిట్టిని నెడతావో మీ ఇద్దరే తేల్చుకోండి. ఛీ, నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఇంకా దాంతో మాట్లాంటమ్మా. ఈడ్చిపారే, పట్టుకో. వద్దని చెప్తాను కదా. వదలు.
అత్తోయ్, ఇంతకు ముందు ఇద్దరు అక్కడ ఉన్నారు, అంతలోనే ఇక్కడికి ఎలాగొచ్చారు? చూసారుగా ఎమ్మెల్యే గారు, దాని దౌర్జన్యం చూసారుగా. అత్తనని కూడా చూడకుండా ఎలా నెట్టేసిందో చూసారా? కాంతమ్మ గారు, ఆ అమ్మాయి తగ్గేదే లేదని ఇందాకే చెప్పింది. మీరే అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నారు. అమ్మా చిట్టి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పమ్మా. చెప్పడానికి ఏటి లేదు సారు. పెళ్ళైన దగ్గర నుంచి మా అన్ని వద్దని మా కాంతమ్మ వాళ్ళింట్లోనే ఉంచేసుకుంది. మా అన్నయ్య మా ఇంటికి దూరమైపోయాడని మా అమ్మ నాన్న కన్నీరు మొన్నీరుగా ఏడుతున్నారు సార్. అయినా ఆవిడగారి మనసు కరగలేదు సారు. తన కూతుర్ని అల్లుణ్ణి అత్తింటికి పంపనంటుంది. అందుకని నేను మా ఆయన తీసుకొని ఆ ఇంటికి వెళ్ళిపోయాను. అది చూడలేక ఇదిగో ఈ పుల్రాజుగాన్ని అడ్డెట్టుకుని మా ఇంట్లో ఉన్న గేదెల్ని దొంగతనం చేయించింది. చెప్పరపులుగా అది అది ఏం మాట్లాడుతున్నావు? నేను మీ ఇంట్లో గేదెలు దొంగతనం చేయించడం ఏంటి? నువ్వే దొంగతనం చేయించావు. పులి చెప్పరా? అవును ఎమ్మెల్యే గారు, బుద్ధి గడ్డి తిని ఈ కాంతమ్మ గారు చెప్పారని ఆ గేదెలను ఎత్తుకెళ్ళానండి. కావాలంటే రేపేనుండో తిరిగి ఇచ్చేస్తానండి. విన్నారు కదా, నా మీద పగ సాధించడం కోసం అలా కొడుకుని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లడం కోసం బతుకు తెరువుకి ఆధారమైన మా గేదెల్ని దొంగతనం చేయించింది. అది సాలదన్నట్టు బతకడం కోసం వాళ్ళింటి ముందు స్ట్రీట్ షాప్ పెట్టుకుంటే మున్సిపాలిటీ వాళ్ళని అడ్డం పెట్టుకొని నా షాప్ మొత్తం నాశనం చేయించింది. ఇట చేస్తే ఎట్టగండి మేము బతికేది? నీ షాప్ని నేను తీయించడం ఏంటి? రోడ్డుకు అడ్డంగా పెట్టావని, పైగా ఇంటి ముందు న్యూసెన్స్ అవుతుందని మున్సిపాలిటీ వాళ్లే తీసేశారు. లేదు, ఈ పుల్రాజ్ గారితో కావాలని గొడవ ఎట్టించింది. కావాలంటే ఈ ఫోన్లో సాక్ష్యం ఉంది చూడండి. సార్ ఆగండి సార్, ప్లీజ్ సార్, నా బండి తీసుకెళ్ళకండి సార్. మీ ఏరియా కార్పొరేటర్ గారు చెప్పాక కూడా మేము ఆగితే వాళ్ళు మా మీద యాక్షన్ తీసుకుంటారు. నెట్టవయ్యా బండి. సార్ సార్ ఎరా సచ్చినోడా, నేను ఇంట్లో ఏదో ఖాళీగా ఉన్నట్టు 4 గేదెలు తెచ్చి ఇంటి చుట్టూ కట్టేశావు. ఆడి దగ్గర పేడ తీయవు, పాలు తీయవు, గడ్డి వెయ్యవు, పిండిన పాలు అమ్మవు. మొత్తం నా మొహానేసి అడ్డగాడిదలో ఊరంతా తిరుగుతుంటే అడికి చాకరీ ఎవరు చేస్తాడ్రా? నీ అమ్మ మొగుడా? ఆ 4 గేదెలు మేమే కొట్టేశాం. మీ అమ్మ చెప్తేనే ఇన్ని అదం వేసాలు వేసాం. కాంతమ్మ, కన్న కొడుకు కోడలు కష్టపడి బతుకుతుంటే వాళ్ళని అభినందించకుండా ఇలా దౌర్జన్యానికి దిగుతావా నువ్వు? అయ్యో, దీనికి నాకు ఎలాంటి సంబంధము లేదు సార్. సంబంధం లేకపోతే ఆ పుల్రాజు కోటిగాడు వీళ్లతో గొడవ ఎందుకు పెట్టుకున్నాడు? అది వాళ్ళకి సంబంధించిన విషయం. దాంతో నాకే సంబంధం లేదండి. ఉంది. నువ్వు చెప్పావు కాబట్టే ఆ పుల్రాజు కోటి వచ్చి మాతో గొడవ పడ్డారు. గొడవ జరిగింది కాబట్టే న్యూసెన్స్ అవుతుందని బండి తీయించారు. సో పులిరాజుతో దౌర్జన్యం చేయించింది నువ్వు. మున్సిపాలిటీ వాళ్ళని పంపి షాపు తీయించింది కూడా నువ్వే. అంతా అబద్ధం సార్. చాలే ఆపమ్మా, ఆపు. నువ్వెంతో మంచిదాని అనుకుని నీకు ఎమ్మెల్యే సీట్ ఇప్పిద్దాం అనుకున్నానమ్మా. అలా చేయడం ఎంత పెద్ద తప్పో
నువ్వు చేసిన దౌర్జన్యాలు చూశాకే నాకు అర్థమైంది. నీకు ఎమ్మెల్యే సీట్ క్యాన్సిల్ కాంతమా.